హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి కాసేపట్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా ఈ 6 జిల్లాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. ఇక హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం ఇచ్చినటువంటి తాజా వాతావరణ సమాచారాన్ని, వెదర్ రిపోర్ట్ని అయితే మనం ఇక్కడైతే తెలుసుకుందాం. దయచేసి ఈ జిల్లాల ప్రజలైతే తప్పకుండా వెంటనే వీడియోని అయితే చివరి వరకు చూడండి. చివరి వరకు చూడటమే కాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి QR కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత సహాయాన్ని అయితే చేయండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. సహాయం చేయడానికి ముందుకు రావాలి. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. చాలా చిన్న వీడియో అండి ఇది, 2 లేదా 3 నిమిషాలు మాత్రమే ఉంటుంది. దయచేసి వీడియోను చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూడడమే కాకుండా తప్పకుండా వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్, ఈ విధంగా లైక్ బటన్ ఉంది, వీడియో కింద లైక్ చేసేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది అందుతుంది. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక ఆ వీడియోలో కనిపిస్తున్న QR కోడ్ కూడా స్కాన్ చేసి తప్పకుండా మీకు తోచిన సహాయాన్ని అయితే పంపించండి. ఇక వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే గత 10-15 రోజుల నుంచి కూడా ఏదో ఒక జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి వర్షాలు, ఇక కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, కొన్ని జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు కూడా ఇవ్వడం జరిగింది. ఇక మరొకసారి ఇదే పరిస్థితి అయితే కొనసాగబోతోంది. ఇక మరొకసారి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని జిల్లాల్లో, ఇక అతి భారీ నుంచి అతి భారీ వర్షాలు మరికొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని మనకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇప్పటికే హైదరాబాదు పక్కనటువంటి జిల్లాల్లో మనకు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇక మరొకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు నిజామాబాదు, ఆసిఫాబాదు, జగిత్యాల, ఈ వరంగల్ ఇలాంటి జిల్లాల్లో అంతా కూడా మనకు అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఇక ఈదురుగాలు కూడా 35 నుంచి 40 కిలోమీటర్లతో ఈదురుగాలు వేస్తాయని, ఇక పిడుగులు పడే అవకాశం కూడా ఉంది. కానీ దయచేసి ఈ జిల్లాల వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ఈ జిల్లాల వారే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారు కూడా చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని మనకు వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని కూడా మన తెలంగాణ హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే తెలిపింది. ఇదే అప్డేటు. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి QR కోడ్ స్కాన్ చేసి తప్పకుండా మీకు తోచిన సహాయాన్ని మాకు పంపించండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని ఎదురు చూస్తుంటాను. ఎంతో మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తున్నారు. దయచేసి నాకు కూడా హెల్ప్ చేయండి. ఇక తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూసినందుకు మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆల్ అనే గంట పైన కూడా నొక్కి వీడియోలో కనిపిస్తున్న QR కోడ్ స్కాన్ చేసి సహాయం చేయడం మాత్రం మర్చిపోవద్దు.